హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మెంతం కూర పప్పు చేసుకుందాము. ఆల్రెడీ పప్పు నానబెట్టేసానండి. దీంట్లో మెంతం కూర యాడ్ చేసుకుంటాను. ఇది కడిగి వాష్ చేసి పెట్టుకున్నానండి మెంతం కూర. ఇప్పుడు ఇందులో పప్పులోకి కలిపేసుకుంటున్నాను. అలాగే 2 టమాటోస్ అండి కట్ చేసుకున్నాను, అది కూడా ఇందులో కలిపేసుకుందాం. కుక్కర్ మూత పెట్టుకుందాం. ఇవన్నీ కలిపాను చూడండి ఇలాగా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాను. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేస్తాం. కోసం అండి 4 చిల్లీస్ ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయ్యేయండి. ఇప్పుడు చిల్లీస్ తీసేసి మిక్సీ పట్టుకుంటాను. ఇవి మిక్సీ పట్టుకుందాం. ఈ పప్పు చూస్తున్నారు కదా, ఇది ఉడికిపోయిందండి. ఇట్లా బాగా మెదుపుకుందాం దీన్ని. ఇప్పుడు అదే చిల్లీస్ ఫ్రై చేశాను కదండి, అదే మూకిడి మళ్ళీ పెడుతున్నాను. ఇక్కడ ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను, జీలకర్ర, కొద్దిగా మెంతుల పొడి అండి, ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పసుపు వేసుకుందాం. ఇది చిల్లీస్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి, అది యాడ్ చేస్తాను ఇప్పుడు ఇందులోకి. అలాగే కొద్దిగా వాటర్ కూడా. పప్పు ఉడకపెట్టి పెట్టుకున్నాను కదా, అది ఇందులోకి కలిపేసుకుందాం. కొద్దిగా వాటర్ కూడా కలుపుకుందాం అండి. ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నాం. సాల్ట్ వేసుకుందాం అండి. 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. బాయిల్ అవ్వనిద్దాం అది. నిమ్మకాయలు అండి కట్ చేసి పెట్టుకున్నాను, దీన్ని జ్యూస్ తీసి పెట్టుకుంటాను. బాయిల్ అవుతుంది, ఇంకొద్దిసేపు బాయిల్ అవ్వనిద్దాం. ఎప్పుడు అదే చింతపండు బోర్ అవుతుంది కదండి. ఒకసారి ఇట్లా నిమ్మకాయ ఉన్నప్పుడు, నిమ్మకాయ సీజన్లో తప్పకుండా ఈ టైప్ ట్రై చేయండి, బాగుంటుంది. ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నిమ్మకాయ పిండుకున్నాను కదండి, జ్యూస్ పిండుకున్నాను, అది ఇందులో కలిపేస్తున్నా. గింజలు తీసేసాను. పులుపు మీరు ఎంత తింటారో దాన్ని బట్టి కలుపుకోండి, అంతే అండి. స్టవ్ కట్టేస్తాను. నిమ్మకాయ పిండిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు, చేదు వచ్చేస్తుంది అదంటే. అంతే అండి, మెంతం కూర నిమ్మకాయ పప్పు రెడీ అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి, ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.